గాయస్ కొత్తగా వచ్చిన ఆడియన్స్ ఏం చేస్తారంటే వ్యూస్ ఇంకా ఎప్పుడైతే వ్యూస్ వస్తాయి ఇప్పుడు అప్లోడ్ చేసిన వెంటనే ఏం చేస్తారంటే 3 అవర్స్ దాకా మళ్ళీ వైట్ లిస్ట్ ఓపెన్ చేసి వ్యూస్ వెనక పడుతుంటారు. సో ఎన్ని వ్యూస్ వచ్చినాయి ఇట్లా వెనక పడుతుంటారు. సో మళ్ళీ చూస్తూ ఉంటారు. సో వ్యూస్ వెనక పడక ముందు మీరు ఇంప్రెషన్ వెనక పడండి, అంటే దానికి ఫాలో అవ్వండి. ఇంప్రెషన్కి ఫాలో అవుతే మీకు వ్యూస్ అని 100% వ్యూస్ వస్తాయి. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ ఇక్కడ మనకు వీడియోస్ కనిపిస్తాయి. ఆల్మోస్ట్ డైలీ వాచ్ చేస్తా చూడండి, వాళ్ళ వీడియోస్ కనిపిస్తాయి అన్నట్టు. సో వాళ్ళకి ఎన్ని వీడియోస్ వస్తాయి చూడండి. ఇక్కడ చూడండి, ఈ అబ్బాయికి 3 weeks లో 4.7K వ్యూస్ వచ్చినాయి. సో మళ్ళీ ఇంకా నెక్స్ట్ మనం గాడ్స్ ఎక్కడ చూస్తాం అనమాట. సో ఇక్కడ ఈ పర్సన్ చూడండి. సో 14K వ్యూస్ వచ్చినాయి, 11 hours లో 14K వ్యూస్ వచ్చినాయి. సో ఇంప్రెషన్ వెనక పడతా ఉంటారు సార్. అంటే ఇంప్రెషన్ పంపితేనే మనకు వ్యూస్ వస్తాయి. ఇంప్రెషన్ పంపది మనకి ఎక్కడి నుంచి వ్యూస్ వస్తాయి, అది ఈ రోజు ఇంపార్టెంట్ అనమాట. ఇంప్రెషన్ ఎలా హై పంపాలనేది మీకు ఈ వీడియోలో అయితే మీకు చెప్తానమాట. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ ఇక్కడ ఈ పర్సన్ చూడండి 1.4 lakhs 1 year అది మనకు వర్తి అది. అండ్ ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే కాదు, ఇక్కడ ఆల్మోస్ట్ అందరు క్రియేటర్స్ ఉంటుంది చూడండి. 169 1 day పర్సన్ కొత్త క్రియేటర్ అనమాట. ఎగ్జాక్ట్లీ మీరేం చేస్తారంటే ఇక్కడ ఇంప్రెషన్ ఎలా పంపాలనేది ఇక్కడ చూపిస్తారు చూడండి. ఎంత పంపిండు? 3.8 lakhs ఇంప్రెషన్ పంపిండు. సో ఇంప్రెషన్ పంపితే మనకి ఎంత వ్యూస్ వస్తున్నాయి చూడండి. ఎగ్జాక్ట్లీ సో ఇంత ఇంప్రెషన్ పంపితే మనకు ఎంత వ్యూస్ వస్తున్నాయి చూడండి. ఓ మై గాడ్, నేను నమ్మలేకపోతున్నా చూడండి. ఎంత వస్తున్నాయి? 34.9K వ్యూస్ వస్తున్నాయి. సో 34,900 వ్యూస్ వచ్చినాయి అన్నమాట. సో ఇంప్రెషన్ పంపుతున్నాను అనమాట. సో మళ్ళీ నెక్స్ట్ ఇంకా ఇంప్రెషన్ పంపుతుంది కదా చూడండి. ఇంకా మీకు పైకి స్క్రోల్ చేస్తే రియల్ టైం చూడండి 1199 వ్యూస్ వస్తున్నాయి. అంటే 48 hours లో 1199 వ్యూస్ వస్తున్నాయి. పర్ డేలో మనకు 1K అయితే వ్యూస్ వస్తున్నాయి ఈ వీడియోకి అన్నమాట. సో అలా ఇంప్రెషన్ పంపితే మీకు వ్యూస్ వస్తాయి. సో ఆ ఇంప్రెషన్ అనేది మీకు ఎవరైతే కొత్తగా వస్తున్నారో వాళ్ళకి కంపల్సరీ ఇలా ఇంప్రెషన్ పంపండి. ఎలా అంటే ఇక్కడ చూడండి, యూట్యూబ్లో వెళ్ళిపోండి. సో యూట్యూబ్లో వెళ్ళిపోయిన తర్వాత మీరు ఎగ్జాంపుల్ కోసం మీరు వ్లాగింగా కుకింగ్గా, సో కుకింగ్ అనుకుందాం. లైక్ కుకింగ్ అనుకుంటే ఇక్కడ సర్చ్ చేస్తాం. ఏం సర్చ్ చేస్తాం? లేదా చికెన్ కర్రీ ఎలా సంథింగ్ తెలుగులో రైడ్ చేయండి, ఇంగ్లీష్లో రైడ్ చేయండి, ఎలానో రైడ్ చేయండి. చికెన్ కర్రీ తెలుగు, సో ఇట్లా సర్చ్ చేస్తుంది అండి. ఆల్మోస్ట్ మనకి ఇక్కడ చికెన్ కర్రీస్ వస్తాయి అనమాట. సో ఆల్మోస్ట్ చికెన్ కర్రీస్ వస్తాయి. సో మనకి రీసెంట్లీ అప్లోడ్ చేసిన వీడియోస్ కావాలి. సో ఎలా కావాలి అనేది మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. అంటే మీకు ఈ కంటెంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. వ్లాగింగ్ అయితే వ్లాగింగ్ సెలెక్ట్ చేసుకోండి. మీ ఏ కంటెంట్ అయితే ఆ కంటెంట్ ఇక్కడ సర్చ్ చేసుకోండి. సర్చ్ చేస్తే మీకు ఇక్కడ అలాంటి టాపిక్ పైన మీకు వీడియోస్ వస్తాయి. మీరు ఇక్కడ గెట్ చేయండి, ఎందుకంటే టాపిక్ మంచిగా ఉంటుంది. ఒకటి స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే అర్థం కాదు. సో మీరు ఇట్లా సర్చ్ చేస్తారా అంటే ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ చూపిస్తున్నారు చూడండి గైస్ ఇక్కడ. సో ఆల్మోస్ట్ అన్ని ఇక్కడ 5 months వచ్చింది, అండ్ ఇక్కడ 1 year వచ్చింది, అక్కడ 2 year వచ్చింది. సో ఇవి లేటెస్ట్ వీడియోస్ రావాలి మనకు. లేటెస్ట్ వీడియోస్ రావాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ 3 dots కనిపిస్తుంది చూడండి. ఎక్కడ కనిపిస్తుంది? 3 dots. ఇక్కడ 3 dots కనిపిస్తుంది చూడండి. ఈ 3 dotsకి ఒక వేసుకోండి. 3 dotsకి ఒక వేసుకుంటే సర్చ్ ఫిల్టర్ ఉంది కదా, సర్చ్ ఫిల్టర్కి ఒక వేసుకోండి. ఇక్కడ ఎనీ టైం ఉంది చూడండి, ఎనీ టైంకు ఒక వేసేయండి. ఎనీ టైం ఒక వేస్తే ఇక్కడ ఏముంది? దిస్ వీక్ ఉంది చూడండి, దిస్ వీక్ ఒక వేసేయండి. దిస్ వీక్ ఒక వేసి అండ్ ఇక్కడ అప్లై చేసేయండి. లైక్ ఇట్లా అప్లై చేసిన తర్వాత ఇక్కడ చూడండి 4 days ఈ బామ్మ చూడండి 4 days ఎంత వ్యూస్ వచ్చినాయి? 4 days 1.3 lakhs వ్యూస్ వచ్చినాయి ఈ బామ్మ అన్నమాట. అండ్ పైకి స్క్రోల్ చేస్తే గాయస్ ఇక్కడ చూడండి, పైకి స్క్రోల్ చేస్తే 5 days 67. సో ఇది వద్దు, ప్లే అవుతుంది అది. అండ్ ఇక్కడ చూడండి 3 days 7.3K వ్యూస్ వచ్చినాయి చూడండి, 7.3K వ్యూస్. అండ్ పైకి స్క్రోల్ చేస్తే గాయస్ ఇక్కడ 6 days 1.4K వ్యూస్ వచ్చినాయి. ఇలాంటి ఎవరికైతే ఎక్కువ వ్యూస్ వస్తాయో వాళ్ళ టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. సో ఎగ్జాంపుల్ కోసం మీకు ఏదో ఒకటి చూపిస్తుంది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బామ్మది చూద్దాం. సో బామ్మది లేకపోతే మీకు అలా చేయరాకుంటే అండ్ ఈ పర్సన్ది కూడా హిట్ అన్నమాట. ఈ బామ్మది చూద్దాం అండి. ఈ బామ్మ చూస్తే తెలిసిపోతుంది. ఈ ఆమె ముసలావిడ. సో ఇక్కడ చూడండి, ఆమె ప్రొఫైల్ పిక్ కూడా పెట్టుకుంది. అండ్ 3.28 lakhs సబ్స్క్రైబ్స్ ఉన్నారు ఆమెకు. అండ్ ఇక్కడ ఆమెకు ఓకే వేస్తే 301 వీడియోస్ ఉన్నాయి. అండ్ చూడండి ఎగ్జాక్ట్లీ మీకు ఎట్లా వ్యూస్ వస్తున్నాయంటే, సో ఇక్కడ చూడండి. సో ఈ వీడియోకి మీరు ఏం చేస్తారంటే మీకు ఈ వీడియో టాపిక్ పైన మీరు వీడియో తీయండి. ఆమె బామ అంటే ముసలావిడ కాబట్టి అలా వ్యూస్ వస్తున్నాయి. అంటే ఎగ్జాక్ట్లీ అందరూ కాన్సెప్ట్ పెడతారన్నమాట. సో మీరు ఇలాంటి టాపిక్ పైన మీరు వీడియో తీయండి. ఎలా అంటే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే షేర్ బటన్ ఒకేసేయండి. లైక్ ఇలా షేర్ బటన్ ఒకేస్తారు, ఇక్కడ కాపీ లింక్ ఒకేసేయండి. సో బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వైటీ టూల్ ఉంది కదా, వైటీ టూల్కి ఒక వేసుకోండి. వైటీ టూల్కి ఒక వేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ ఆమెది బయోడేటా మొత్తం ఇక్కడ కాపీ చేసుకోండి అనమాట. ఆమె ఎలా వీడియో తీసింది మొత్తం ఇక్కడ మనకి ఇక్కడ వస్తాయి అనమాట. ఆమె లింక్ కాపీ చేసినాం కదా, ఇక్కడ పేస్ట్ చేయండి. జస్ట్ ఇంత పేస్ట్ చేసి గో చేసేయండి. సో మొత్తం ఇక్కడ ఆమె బయోడేటా మొత్తం వచ్చేస్తాయి అనమాట. కాపీ టైటిల్ ఎట్లా పెట్టింది, కాపీ డిస్క్రిప్షన్ ఎట్లా పెట్టింది, థంబ్నెయిల్ ఎలా పెట్టింది, కీవర్డ్స్ ఎలా పెట్టింది, హ్యాష్ ట్యాగ్స్ ఎలా పెట్టింది. సో ఈ మీద ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాపీ చేసుకోండి. టైటిల్ కాపీ చేసుకున్న తర్వాత
అండ్ ఇక్కడ మీరేం చేస్తారంటే ఇక్కడ నోట్స్లో వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. నోట్స్లో వచ్చేసి పేస్ట్ చేయండి. పల్లెటూరు స్టైల్ చికెన్ కర్రీ రాసింది ఆమె, అండ్ సింప్లీ చికెన్ కర్రీ అండ్ చికెన్ కర్రీ రెసిపీ రాసింది. ఎగ్జాక్ట్లీ ఇదే టైటిల్ పెట్టకండి, జస్ట్ కొద్దిగా చేంజ్ చేయండి. ఇందులో జస్ట్ ఒకటి చేంజ్ చేసినా సరిపోతుంది. ఇలా పెట్టండి, జస్ట్ కొద్దిగా చేంజ్ చేయండి. ఆమె లాగా టైటిల్ ఉండద్దు అనమాట. ఓకే, అండ్ మీరేం చేస్తారంటే ఇక్కడ అండ్ ఇక్కడ డిస్క్రిప్షన్ కూడా సేమ్ టు సేమ్ కదండి. డిస్క్రిప్షన్ కూడా సేమ్ టు సేమ్ అనమాట. కాపీ అండ్ ఇక్కడ ఇంత పేస్ట్. సో మీది మొత్తం డీటెయిల్స్ ఉన్నది అన్నమాట. డిస్క్రిప్షన్లో ఏం పెట్టలేదు అండ్ మీరు తీసేయచ్చు. డిస్క్రిప్షన్ వాడకండి. సో ఇది తీసేయండి, డిస్క్రిప్షన్ ఇది తీసేయండి. ఎందుకంటే ఆమె లింక్స్ ఉన్నాయి అన్నమాట, వీడియోస్ లింక్స్ ఉన్నాయి. సో అది తీసేయండి. అండ్ మీరేం చేస్తారంటే ఇక్కడ కాపీ కీవర్డ్స్ ఉన్నాయి చూడండి, కాపీ కీవర్డ్స్. ఈ కాపీ కీవర్డ్స్కి ఒకేసండి. కాపీ కీవర్డ్స్కి ఒకేసిన తర్వాత ఇక్కడ సేమ్ టు సేమ్ పేస్ట్ చేయండి. సేమ్ టు సేమ్ పేస్ట్ చేసిన తర్వాత మీరు 1 by 1 చేస్తుంటే ఇక్కడ కామ ఉన్నాయి చూడండి. ఇక్కడ కామ ఉన్నాయి చూడండి. ఇక్కడ కామ ఉన్నది చూడండి. ఇక్కడ కామ ఉన్నది, ఇక్కడ కామ ఉన్నది, ఇక్కడ కామ ఉన్నది, ఇక్కడ కామ. సో ఈ కామలన్నీ తీసేయండి అనమాట. ఎలా తీసేస్తారంటే జస్ట్ ఇట్లా 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 తీసేయండి. సో ఆల్మోస్ట్ ఇట్లా చేసుకోండి. ఆల్మోస్ట్ ఇట్లా చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ కామ దగ్గర ఈ కామ ఉన్నది కదా, కామ తీసేయండి. ఈ కామ ఉన్నది కదా, ఈ కామ కూడా తీసేయండి. ఈ కామ కూడా తీసేయండి. సో ఇట్లా కామ తీసేసి ఆల్మోస్ట్ ఇట్లా తీసేసిన తర్వాత మీరేం చేస్తారంటే ఆల్మోస్ట్ ఇట్లా టోటల్ ఇట్లా లాగి బట్టి సో ఇలాంటి టాపిక్ తీసేసి మీరేం చేస్తారంటే ఆల్ చేసేసి కాపీ చేసుకోండి. సో ఇలాంటి మీ ఇప్పుడు సేమ్ టు బిట్ బై బిట్ టాపిక్ తీయండి. చికెన్ తెచ్చుకోండి, చికెన్ తెచ్చుకొని బయట ఒక లైక్ ఇట్లా పెట్టండి, పొయ్యి లాంటిది పెట్టండి, పెట్టి సంథింగ్ చికెన్ చేయండి. చికెన్ చేసి సేమ్ టు సేమ్ పల్లెటూరు లాగా చికెన్ చేసి సేమ్ వీడియో అప్లోడ్ చేయండి. ఇలాంటి టైటిల్ పెట్టండి, ఇలాంటి హ్యాష్ ట్యాగ్ పెట్టండి. హ్యాష్ ట్యాగ్ కూడా ఉంది చూడండి దీనిది. సో ఇక్కడ హ్యాష్ ట్యాగ్ వాడింది చూడండి. సో ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ ఎన్ని హ్యాష్ ట్యాగ్ వాడింది చూడండి. ఇక్కడ చూడండి హ్యాష్ ట్యాగ్స్, అది కీవర్డ్స్ అనమాట. సో హ్యాష్ ట్యాగ్స్ ఇక్కడ ఆమె వాడలేదు. హ్యాష్ ట్యాగ్స్ వాడింది లేదు, కాపీ చేస్తే తెలిసిపోతుంది. నో హ్యాష్ ట్యాగ్స్ అంట. సో హ్యాష్ ట్యాగ్స్ వాడలేదు. సో కీవర్డ్సే వాడింది కాబట్టి కీవర్డ్స్ మనం ఆమె యూజ్ చేసుకుందాం. కీవర్డ్స్ యూజ్ చేసి ఆమె వీడియో కింద మన వీడియో కింద వెళ్తుంది అనమాట. సో రికమెండ్ చేస్తుంది వీడియో. ఆమె వీడియో కింద మనకి వీడియో రికమెండ్ చేస్తుంది కాబట్టి 100 to 100% వ్యూస్ వస్తాయి అనమాట. సో ఇలా కాపీ పేస్ట్ అనమాట, వేరే ఏం లేదు. వ్యూస్ కూడా దొంగతనం చేయొచ్చు అండ్ ఆమె మొత్తం బయోడేటా మొత్తం దొంగతనం చేసి మీ వీడియోలో వాడుకోండి అనమాట. ఇంత సింపుల్లీ ఏం లేదు. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ మీది మొత్తం టోటల్ చూసినరా, మొత్తం ఇక్కడ చూడండి మీకు ప్లే చేస్తుంది, మాట్లాడుతుంది అన్నమాట. సో ఇట్లా అంతే అన్నమాట. అండ్ మీరు ఇట్లా మొత్తం టోటల్ డెకరేషన్ చేసుకుంది. మీరు అట్లా వీడియోస్ తీసి ఆమెలాగా సేమ్ టు సేమ్ తీసి మీరు ట్రై అంటే మీరు కుకింగ్ అయితే కుకింగ్ లాగా ఇలాంటి వీడియోస్ తీయండి. సో వ్లాగింగ్ అయితే వ్లాగింగ్ది సెలెక్ట్ చేసుకోండి. నాలాగా టెక్ అయితే టెక్ది సెలెక్ట్ చేసుకోండి. ఏదైనా కేటగిరీ ఉంటుంది కదా, అలాంటి కేటగిరీ ఇలా సెలెక్ట్ చేసుకొని మీరు వ్యూస్ పెంచుకోండి అనమాట. అంటే ఇంప్రెషన్ పెంచుకోండి. మీరు వ్యూస్ వెనక పడకండి, వ్యూస్ రాకష్నాయి అని భయపడకండి. ఇంప్రెషన్ పెంచుకోండి. ఇంప్రెషన్ పెంచితే ఆటోమేటిక్ మీకు వ్యూస్ వస్తాయి అనమాట. ఓకే ఫ్రెండ్స్, అర్థమైతే అనుకుంటున్నా. అర్థమైతే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంత ఇన్ఫర్మేషన్ చేస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకుంటారు అండ్ లైక్ ఇస్తలేరు. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ వాచింగ్.